ఈ నాగపంచమి శ్రావణ సోమవారం కలిసి రావటం మూలంగా ఈ రోజుకు ఎంతో విశిష్టత ఉంది. అయితే ఈ నాగపంచమి సోమవారం కలిసి రావటం మూలంగా ఈరోజు మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఆడవారు ప్రాణం పోయినా కాని ఈ 4 పనులు అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఆ రోజు ఈ పనులు కనుక మీరు చేసినట్లయితే సర్పదేవతలకి కోపం వస్తుంది. ఈ విధంగా సర్పదేవతల కోపం కారణంగా మీరు అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మీరు ఏ తప్పులు చేయకూడదో తెలుసుకుని వాటి ప్రకారం నడుచుకోవాలి. నియమ నిబంధనలు ఉల్లంఘించకుండా జాగ్రత్త పడ్డారంటే ఈ యొక్క సమస్య నుండి బయటపడగలుగుతారు. ఆ సర్పదేవతల ఆగ్రహానికి బదులుగా అనుగ్రహం మీకు లభిస్తుంది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణం పేరుతో వచ్చే మాసం శ్రావణం. చాంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సరాదిలో 5వ నెల ఈ శ్రావణం. ఈ నెలలో నోములు, వ్రతాలు, పూజలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. భక్తితో వేడుకుంటే కోరిన వరాలను ప్రసాదించే కల్పవల్లి వరలక్ష్మీదేవి. శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమిని నాగపంచమి లేదా నాగుల పంచమిగా హిందువులు జరుపుకుంటూ ఉంటారు. స్కంద పురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించాడు. మహేశ్వరుడి కోరిక మేరకు ఈ పంచమి రోజున నాగులను పూజించటం ఆనవాయితీగా వస్తుంది. ప్రకృతిని ఆరాధించటం అనే సాంప్రదాయాన్ని భారతీయులు పురాణ కాలం నుంచి అనుసరిస్తున్నారు. శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమిని నాగపంచమి లేదా నాగుల పంచమిగా హిందువులు జరుపుకుంటూ ఉంటారు. ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఓ వరం కోరుకోమంటే అందుకు శేషుడు తాము ఉద్భవించిన పంచమి రోజునాడు సృష్టిలోని మానవాళి అంతా కూడా సర్పపూజలు చేయాలని ప్రార్థించాడు. ఆదిశేషుని కోరిక మన్నించిన శ్రీహరి శ్రావణశుద్ధ పంచమి రోజున సర్పపూజలు చేస్తారని అనుగ్రహించాడు. ఈ పంచమి రోజు నాగులను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారం తీసుకుంటారు. నాగపంచమి రోజున నాగులను పూజించిన వారికి విషబాధలు ఉండవు. పవిత్రమైన ఈ రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగాలు కూడా బాధించవు. సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి కలుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది. కాలసర్ప నాగదోషాలు తొలగిపోతాయి. నాగపంచమిని బ్రహ్మదేవుడు ఆదిశేషుని అనుగ్రహించిన రోజుగా పరిగణిస్తారు. నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు కూడా నాగదేవతలను పూజించి పుట్టలో పాలుపోస్తారు. సర్పపూజతో సంతాన ప్రాప్తి, రాహుకేతు దోషాలు కూడా తొలగిపోతాయి. నాగపంచమి రోజున శ్రీకాళహస్తీశ్వరునికి అభిషేకం చేసిన వారికి సకల సంపదలు కలుగుతాయి. రాహు, కేతు, సర్ప, కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. నాగపంచమి రోజు అనంత పద్మనాభస్వామికి అభిషేకం, అలంకారాలు చేయించిన వారికి ఈతి బాధలు తొలగి ఆర్థిక ఇబ్బందులు సమసిపోతాయి. త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో బలరాముడిగా ఆదిశేషుడు అవతరించాడు. యమునా నదిలో శ్రీకృష్ణుడు కాళీయ మర్దనం చేసిన రోజునే నాగపంచమిగాను, గరుడ పంచమిగాను జరుపుకుంటారని ఆధ్యాత్మికవేత్తలు పేర్కొన్నారు. నాగపంచమి రోజున పుట్టకు పూజలు చేసి పాలు పోస్తారు. నాగదేవతలకు నీరు, పాలు, పసుపు కుంకుమతో అభిషేకం చేస్తారు. పసుపు రంగు దారాలను చేతికి కట్టుకుంటారు. కొందరు నాగదేవత బొమ్మలను తయారుచేసి పూజలు చేస్తూ ఉంటారు. ఈ రోజున మట్టి తవ్వటం, చెట్లను నరకటం చేయకూడదని పెద్దలు సూచించారు. కశ్యప ప్రజాపతి, ఆయన భార్యలు వినత, కద్రువళ సంతానమే గరుత్మంతుడు. నాగుల శ్రావణ పంచమి రోజే వినతకు గరుత్మంతుడు, కుద్రవకు నాగులు జన్మించారు. కాబట్టి నాగపంచమి, గరుడ పంచమి అనే పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటారు. అలాగే గరుత్మంతుడు లాంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని స్త్రీలు గరుడ పంచమి వ్రతం చేస్తారు. అయితే ఈ వ్రతం కేవలం సోదరులు ఉన్న స్త్రీలు మాత్రమే చేయాలనే నియమం ఉంది. తల్లికి దాస్యం నుంచి విముక్తిని కలిగించిన గరుడు దేవేంద్రుడితోనూ యుద్ధం చేశాడు. అయితే ఈ విధంగా నాగపంచమి ఎంతో విశిష్టతను సంతరించుకుంది. ఇంతటి విశిష్టమైన రోజు ఈసారి మొదటి శ్రావణ సోమవారంతోటి కలిసి రావటంతో మరింత విశిష్టమైన రోజుగా మారింది. మరెంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. శ్రావణ సోమవారం కూడా ఎంతో విశిష్టతను సంతరించుకుంది. శ్రావణ సోమవారాలని నిష్ఠగా చేసిన వారికి అన్నింటా విజయం, మానసిక స్థైర్యం లభిస్తాయని పెద్దల మాట. శ్రావణ మంగళవారం రోజున గౌరీదేవిని పూజిస్తారు. అంతకు ముందు రోజు శివుణ్ణి ఆరాధించడం ద్వారా గౌరీ పూజ పరిపూర్ణమవుతుంది అని చెబుతారు. సోమవారం రోజున శివుడికి విశేష పూజలు చేస్తే గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి.
అయితే ఇంతటి విశిష్టత కలిగిన శ్రావణ సోమవారం ఈసారి నాగపంచమితో కలిసి వచ్చింది. ఈ విధంగా రెండు కలిసి రావటంతో, అంటే నాగపంచమి మొదటి శ్రావణ సోమవారం కలిసి రావటంతో ఆ రోజు మరింత ప్రత్యేకతను, ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆ రోజున ఖచ్చితంగా స్త్రీలు పొరపాటున కూడా ఈ 4 పనులు చేయకండి. ఒకవేళ ఆ పనులు చేశారంటే మీ జీవితంలో సుఖాలకు బదులు కష్టాలు చూస్తారు. మీ జీవితంలో అనేక సమస్యలను మీకు మీరే కొని తెచ్చుకున్నవారవుతారు. సర్పదేవతలకి కోపం వస్తుంది, మీపైన ఆగ్రహం కురిపిస్తారు. మీ జీవితంలో అనేక సమస్యలకి మీకు మీరే ఆజ్యం పోసుకున్నవారు అవుతారు. కాబట్టి ఈ 4 పనులు అస్సలు చేయకండి. అయితే ఆ రోజున, అంటే నాగపంచమి మొదటి శ్రావణ సోమవారం కలిసి వచ్చిన ఆ రోజున స్త్రీలు చెయ్యకూడని మొదటి పని ఏమిటి అంటే కనుక, ఆ రోజున కూరగాయలు తరగకూడదు. ఎందుకంటే ఈ రోజున కూరగాయలు తరగటం కావచ్చు, చాకులు, కత్తిపీటలు, నాగలి ఇటువంటి పనిముట్లు ఉపయోగించటం కావచ్చు చేయకూడదు. ఈ విధంగా చేశారంటే ఆ సర్పదేవతల కోపానికి మీరు బలి కావలసి వస్తుంది. కాబట్టి ఆడవారు కూరగాయలు తరగకూడదు, అలాగే నాగలి, పనిముట్లు లాంటివి ఉపయోగించకూడదు. అలాగే పదునుగా ఉన్న ఏ పనిముట్లు కూడా ఉపయోగించకూడదు. ముఖ్యంగా ఆడవారు కత్తి, కత్తిపీట ఇటువంటి పనిముట్లు ఉపయోగించకూడదు. అలాగే నాగపంచమి, అలాగే శ్రావణ సోమవారం కలిసి వచ్చిన ఆ రోజున స్త్రీలు చేయకూడని మరొక పని ఏమిటి అంటే కనుక, చాలా మంది నాగపంచమి రోజు పుట్ట దగ్గరికి వెళ్లి పాలు పోస్తూ ఉంటారు. అదేవిధంగా మరికొంతమంది గుడ్డును కూడా పెడుతూ ఉంటారు. ఇది చాలా రోజులుగా చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. పాము గుడ్డు తింటుంది అని పుట్ట దగ్గర గుడ్డును పెడుతూ ఉంటారు. కానీ ఈ విధంగా మీరు అస్సలు చేయకూడదు. పాము పుట్ట దగ్గర గుడ్డును ఉంచటం వల్ల మీకు శుభం కంటే అశుభం కలిగే పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు చేయకూడని మరొక పని ఏమిటి అంటే కనుక, ఆ రోజున పొట్లకాయ కూరను అస్సలు వండకూడదు. ఎందుకంటే పొట్లకాయ చూడటానికి పాములాగా కనిపిస్తుంది. కాబట్టి ఆ రోజున పొట్లకాయ కూరను వండకూడదు, తరగకూడదు. అలాగే స్త్రీలు చేయకూడని మరొక పని ఏమిటి అంటే కనుక, మైలతో ఉన్న స్త్రీలు పుట్ట దగ్గరికి వెళ్లటం కానివ్వండి, పూజలో పాల్గొనటం కానివ్వండి చేయకూడదు. ఈ విధంగా మీరు చేసినట్లయితే ఆ సర్పదేవతల యొక్క కోపానికి మీరు బలి కావలసి వస్తుంది. కొంతమందికి పాలు ఎక్కువగా లీటర్ల కొద్దీ పుట్టలో పోసే అలవాటు ఉంటుంది. కానీ ఈ విధంగా చేయకూడదు. కొన్ని పాలు పోస్తే సరిపోతుంది. ఈ విధంగా సర్పదేవతలకి కోపం రాకుండా, సర్పదేవతల యొక్క అనుగ్రహం కోసం మీరు నియమాలు ఖచ్చితంగా పాటించాలి. సర్పదేవతలకు కోపం వచ్చే పనులు చేయకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే మీకు శుభ ఫలితం కలుగుతుంది.